ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఫార్ములాస్ లేకుండా మనం అసలు చేయలేం. పానిక్ అయిపోయి సో, ఆ ఫార్ములానే గుర్తురాక ఇక మొత్తం రాంగ్ అయిపోతుంది. సో, మీరు ఈ లాస్ట్ మినిట్ పానిక్‌ని అవాయిడ్ చేయాలి అనంటే సో, అన్ని చాప్టర్స్ యొక్క ఫార్ములాస్ ఒకే దగ్గర ఉంచుకొని ఒక సమ్మరీ లాగా నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటది. అన్ని చాప్టర్స్ సంబంధించిన ఫార్ములాస్ సో, ఒకే పీడీఎఫ్‌లో ఇస్తున్నాను మీకు. సో, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? నెక్స్ట్ జీరో ఆఫ్ ద పాలినామియల్ లేదంటే సొల్యూషన్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ మీ ప్రీవియస్ ఎగ్జామ్స్ చాలా బాగా రాశారనుకుంటున్నాను. సో, ఇక మన మ్యాథమెటిక్స్‌కి టైం వచ్చేసింది. ఫైనల్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్‌లో మీరు బాగా పెర్ఫార్మ్ చేయాలి అంటే, అటు తెలంగాణ స్టూడెంట్స్ కావచ్చు, ఇటు ఏపీ స్టూడెంట్స్ కావచ్చు, మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి అంటే, మ్యాథ్స్‌లో మీరు డెఫినిట్‌గా చాప్టర్ వైస్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పటివరకు మీరు ప్రీ ఫైనల్‌లో గాని, గ్రాండ్ టెస్ట్‌లో గాని, లేదంటే ఎస్ఏ1 వీటిలలో ఎలా పెర్ఫార్మ్ చేశారనేది పక్కన పెడితే, సో, ఈ 2, 3 డేస్‌ని మీరు ఎంత ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్నారు, అండ్ ఎంత బాగా రివైజ్ చేసుకున్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఒకటికి 2 సార్లు చేసుకున్నారా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీకోసమే అన్ని చాప్టర్‌కి సంబంధించిన ఫార్ములాస్ మ్యాథ్స్‌లో ఇప్పుడు మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి. సో, ఈ 14 చాప్టర్‌కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయనుకోండి, సో, మీకు ఈజీ అయిపోతది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్వెషన్స్ ఉంటాయి. వాటిని ఫార్ములాస్ లేకుండా మనం అసలు చేయలేం. ఇప్పుడు కోఆర్డినేట్ జియోమెట్రీలో క్వెషన్ అడిగారు. సో, దాంట్లో కంపల్సరీ డిస్టెన్స్ ఫార్ములానో, లేదంటే సెక్షన్ ఫార్ములా బేస్డ్ క్వెషనో, సో, లేదంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బేస్డ్ క్వెషనో, లేదు అనంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్‌లో అడిగారు. అక్కడ పక్కా మీకు మీన్, మీడియన్, మోడ్‌కి సంబంధించిన ఫార్ములాస్ తెలియాలి. అండ్ వాటిలో డిఫరెంట్ టర్మ్స్ ఏంటి? ఓకేనా? సో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అనంటే, సో, స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకొని ఎళ్తారు. బట్ టక్కున ఆ ఎగ్జామినేషన్ హాల్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ పానిక్ అయిపోయి సో, ఆ ఫార్ములానే గుర్తురాక ఇక మొత్తం రాంగ్ అయిపోతది. సో, ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అనుకోండి, మీకు సెక్షన్ 3లో 6 మార్క్స్ క్వెషన్ స్టాటిస్టిక్స్ వస్తది పక్కా. సో, అక్కడ మీరు మోడ్ ఫార్ములానో, లేదంటే మీడియన్ ఫార్ములానో మీకిచ్చిన క్వెషన్ ప్రకారం సో, అదే మీకు సడెన్‌గా థాట్ రాలేదనుకోండి, ఆ ఫార్ములా మైండ్‌లోకి రావట్లే ఎంత ఆలోచించినా గూడా. సో, అప్పుడిక మీకు ఆ 6 మార్క్స్ లూజ్ అయినట్లే. మీకు కాన్సెప్ట్ తెలిసినా, ఆ ఫార్ములాలో ఏ చిన్న మిస్టేక్ జేసినా గూడా మీరు 6 మార్క్స్ లూజ్ అయినట్లే. అదే విధంగా ఏపీ స్టూడెంట్స్ అయితే 8 మార్క్స్ లూజ్ అయినట్లే. సో, కాబట్టి సో, మీరు ఈ లాస్ట్ మినిట్ పానిక్‌ని అవాయిడ్ చేయాలి అనంటే, సో, అన్ని చాప్టర్స్ యొక్క ఫార్ములాస్ ఒకే దగ్గర ఉంచుకొని ఒక సమ్మరీ లాగా నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటది. ఓకేనా? సో, కాబట్టి మీకోసం, మీ క్విక్ రివిజన్ కోసం అండ్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సో, నేను ఈ రోజు సెషన్‌లో అన్ని చాప్టర్‌కి సంబంధించిన ఫార్ములాస్ సో, ఒకే పీడీఎఫ్‌లో ఇస్తున్నాను మీకు. ఓకేనా? పీడీఎఫ్‌ని మీరు ఎలా యుటిలైజ్ చేసుకోవాలన్నది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కువ టైం ఏం తీసుకోను. బట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూసిన తర్వాత పీడీఎఫ్‌ని పక్కా డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇది మీకు డెఫినిట్‌గా బోర్డ్ ఎగ్జామ్స్‌కి యూజ్ అయ్యే పీడీఎఫ్. సో, దీంట్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకొని ఎళ్తే సరిపోతుంది. అంటే మీకు లాస్ట్ మినిట్ రివిజన్. ఇప్పుడు ఎగ్జామినేషన్‌కి ఎళ్తున్నారు. సో, ఈరోజు మార్నింగ్ లేచారు. సో, మార్నింగ్ లేవగానే ఈ పీడీఎఫ్ చూసుకోండి. ఓకేనా? సో, మీకు ఈ 2 డేస్ టైమ్ ఉంది. ఈ 2 డేస్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి పీడీఎఫ్‌ని రివైజ్ చేసుకోండి. సో, ఏమవుతుందంటే ఆ ఫార్ములాస్ అన్నీ మీ మైండ్‌లో ఫీడ్ అయిపోతాయి. సార్ నాకు ఇప్పటివరకు వచ్చు సార్ అనుకున్న స్టూడెంట్స్ కూడా ఏదో ఒక దగ్గర మిస్టేక్ చేస్తారు. కాబట్టి సో, ఆ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయడానికి మీకు ఈ పీడీఎఫ్‌లో నేను అన్ని ఫార్ములాస్ ఒకే దగ్గర ఇస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు అన్ని చాప్టర్‌కి సంబంధించిన ఫార్ములాస్ ఎస్పెషల్‌గా ఆల్ 14 చాప్టర్స్. ఇటు తెలంగాణ స్టూడెంట్స్‌కైతే టోటల్ 80/80 మార్క్స్ రావాలన్నా అండ్ ఏపీ స్టూడెంట్స్‌కి 100/100 మార్క్స్ రావాలన్నా మీకు బోర్డ్ ఎగ్జామ్‌లో సో, ఇప్పుడు చాప్టర్ వైస్ ఫార్ములాస్ అన్నీ మీరు రివైజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, రియల్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి ప్రాబబిలిటీ వరకు. ఓకేనా? సో, మీకు సమ్మరీ లాగా ప్రతి చాప్టర్‌కి ఇచ్చాను. సో, మీకు అన్ని చాప్టర్స్ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎలా అయినా నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి, సో, మీకోసం ఒక చాప్టర్ తీసుకొని ఎలా ఈ నోట్స్‌ని మీరు యుటిలైజ్ చేసుకోవాలని చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈడ రియల్ నంబర్స్ ఉంది, సెట్స్ ఉంది. అండ్ దెన్ సో, పాలినామియల్స్ ఉంది. ఇప్పుడు పాలినామియల్స్ ఓపెన్ చేస్తాను. సో, ఈ పాలినామియల్స్‌లో మీకు 1 మార్క్ క్వెషన్ అడిగినా, 2 మార్క్ క్వెషన్ అడిగినా, లేదంటే గ్రాఫ్ బేస్డ్ క్వెషన్ అడిగినా గూడా సో, మీకు ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. అసలు పాలినామియల్ అంటే ఏంటి? ఓకేనా? సో, దాంట్లో డిగ్రీ అంటే ఏంటి? కోఎఫిషియంట్ అంటే ఏంటి? సో, వాటిని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి? సో, ఇవి మీకు 1 మార్క్ క్వెషన్‌లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే సో, చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఏంటిది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్‌లో సో, మీరు పి ఆఫ్ సంథింగ్ ఎలా ఫైండ్ చేస్తారు? మీకు పి ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇచ్చారు. పి ఆఫ్ సంథింగ్ ఎలా ఫైండ్ చేస్తారు? ఓకేనా? సో, అదే విధంగా సో, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? నెక్స్ట్ జీరో ఆఫ్ ద పాలినామియల్ లేదంటే సొల్యూషన్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? సో, క్వాడ్రాటిక్ పాలినామియల్‌లో రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్‌కి ఆల్ఫా ఇంటూ బీటా సి/ఏ, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి/ఏ. సో, ఇట్లా మీకు అదే క్యూబిక్ పాలినామియల్ అనుకోండి.
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏంటి, ఆల్ఫా బీటా గామా ఫార్ములా ఏంటి, ఓకేనా. సో అదేవిధంగా సో ఆల్ఫా బీటా జీరోస్ అయినప్పుడు సో మీరు ఫంక్షన్ ఎట్లా, మీకు ఆల్ఫా బీటా జీరోస్ ఇస్తారు వాల్యూస్, సో మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా ఫామ్ చేస్తారు, లేదంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫామ్ చేస్తారు, ఓకేనా. సో గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ పారాబోలా ఏ షేప్ లో ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ ఫార్ములాస్. అదే మీరు ఇప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నారనుకోండి, మనకు పక్కాగా అడిగే క్వశ్చన్ ఏంటి ఇక్కడ, సో డెఫినెట్గా ఇక మీ క్వశ్చన్ పేపర్లో కనిపించే క్వశ్చన్ ఇది. మనకి గ్రాఫికల్ మెథడ్లో కానీ ఆల్జిబ్రాయిక్ రిప్రజెంటేషన్లో కానీ సో యూనిక్ సొల్యూషన్ అండ్ ఎప్పుడు వస్తుంది, నో సొల్యూషన్ అండ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్, ఓకేనా. సో వీటి కండిషన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు ఒకే దగ్గర ఇట్లా ఒక చాప్టర్ కాదు, సో అన్ని చాప్టర్కి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి నేచర్ ఆఫ్ ద రూట్స్ని ఎలా ఫైండ్ చేస్తారు, సమ్ ఆఫ్ ద రూట్స్, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి క్వాడ్రాటిక్ ఫార్ములాని ఎలా యూజ్ చేస్తారు, ఓకేనా. సో ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అట్లనే ప్రోగ్రెషన్స్లో మీకు సమ్మరీ, ఓకేనా. సో ప్రోగ్రెషన్కి సంబంధించి అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, సో దీంట్లో ఫార్ములాస్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, ఓకేనా. సో ఇక ఈ ప్రతి చాప్టర్ని నేను ఇక్కడ రివైజ్ చేయను, బట్ ఈ పీడిఎఫ్ మీకు అవైలబుల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఈ పీడిఎఫ్ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకోండి, ఓకేనా. సో ఒకసారి కాదు, ఇప్పుడు మీకున్న టైం గ్యాప్లో, సో తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఒక 3-4 డేస్ గ్యాప్ ఉంది, మనకి ఏపీ స్టూడెంట్స్కి ఒకటే రోజు గ్యాప్ ఉంది. సో కాబట్టి సో మీరు ఏం చేయండి అంటే ఈ పీడిఎఫ్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, మీకు లింక్ ఉంది. సో ఫార్ములా నోట్స్ అనేసి ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసేసుకోండి, చేసుకొని రివైజ్ చేయండి, ఓకేనా. సో ఇది మీకు క్విక్ రివిజన్కి అండ్ లాస్ట్ మినిట్లో మీకు సేవియర్ అనమాట, ఓకేనా. సో ఏ ఫామ్, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ప్యానిక్లో సో ఫార్ములాస్ మర్చిపోయే ఛాన్స్ ఉంది. సో అలా మర్చిపోకుండా మీకోసం ఈ పీడిఎఫ్ని నేను ప్రిపేర్ చేశాను అనమాట, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్, ఎస్పెషల్లీ మ్యాథ్స్కి. సో మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.